మీ అందరికీ ఒక క్లారిటీ వీడియో ఇది. మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే. మీ స్వామి మాల వేసుకున్నారు కదా, మీరు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు, అలానే ఎగ్స్ ఎందుకు ఉడక పెడుతున్నారు, మీ స్వామి మాల వేసుకున్నారు కదా, అసలు ఏమైంది, దీక్షకు వెళ్ళారా, దీక్ష అయిపోయిందా, ఇలా కొన్ని కామెంట్స్ అయితే నాకు రెగ్యులర్గా వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి అయితే. వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్ అయితే ఇస్తున్నాను. అసలు మేము ఎందుకు మాల తీసేసాము, ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. నా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అంటే మీరు అందరూ అడుగుతున్నారు కదా, కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఇలా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో మొత్తము కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? హాయ్ అందరికీ. మీ అందరి ముందుకు ఇలాంటి ఒక క్లారిటీ వీడియోతో అయితే మీ ముందుకు వస్తానని అయితే అసలు అనుకోలేదు. విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, ఒక 1 month నుండి కూడా అడుగుతున్నారు కదా, మీ స్వామి మాల వేసుకున్నారు అంటే మీ హస్బెండ్ మాల వేసుకున్నారు కదా, నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు, ఇలా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. వాటికి ఆన్సర్ ఇవ్వాలి అని అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అంటే చాలామంది అనుకుంటున్నారు, మాల వేసుకున్నారు కదా, నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు, ఇలా అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే మీలో రేజ్ అవుతున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ, ఎందుకంటే నేను వేసుకున్న విషయం చెప్పాను కానీ అంటే మా స్వామి మాల రిమూవ్ చేసిన విషయం అయితే మీ అందరితో నేను షేర్ చేసుకోలేదు కదా, అది నా తప్పే. ఎందుకంటే నేను అంటే నా ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు, అలానే నా ఫుల్ వీడియోస్ కూడా ఎక్కువగా ఎవరు చూడరు కదా. సరే, ఎవరికి అంతగా ఏమీ తెలియదులే, నన్ను అడిగే వాళ్ళు కూడా అంత ఎవరు ఉండరులే అన్నట్టుగా నేనైతే లైట్ తీసుకున్నాను. కానీ ఈ విషయం ఇప్పటికీ కూడా చాలామంది మళ్ళీ నన్ను అంటే ప్రతి వీడియో కింద కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు, మీ స్వామి మాల వేసుకున్నారు కదా, మీరు నాన్ వెజ్ తింటున్నారేంటి అంటే. రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక చికెన్ కర్రీ అవి వండుకున్నవి చూపించాను కదా, తినేవి. అప్పుడైతే అందరూ అడుగుతున్నారు, అంటే మీరు నాన్ వెజ్ తినకూడదు కదా, మీ స్వామి మాల వేసుకున్నారు కదా, ఇలా అడిగారు. అలానే నేను ఒకరోజు ఎగ్స్ అన్నవి ఉడకబెడుతుంటే మీరు నాన్ వెజ్ అంటే ఎగ్స్ తినకూడదు కదా, ఎగ్స్ ఎందుకు అని ఇలా కొన్ని చిన్న డౌట్స్ అయితే మీరు అంటే మీకు తెలియదు కదా, ఇంకా అందుకే నాకైతే కామెంట్స్లో అడుగుతున్నారు. అలానే ఇంకొకటి వచ్చేసి పులిహోర కలిపారు అంటే పులిహోర చేశాను ఒకరోజు మార్నింగ్ టిఫిన్ కింద. ఇంకా మేమందరము తిన్నామని చెప్పేసి డైలీ బ్లాగ్ చెప్తుంటే దానిలో కూడా అడిగారు కొంతమంది, అంటే ఈరోజు పులిహోర చేశారు అని అయితే అన్నారు, మీ హస్బెండ్ తిన్నారు కదా అంటే స్వామి తిన్నారు కదా, మీరు పులిహోర ఏంటి చేయడం అని అయితే ఇలా కొద్దిగా అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి అడిగారు. చెప్పకపోవడం నాది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ, ఎందుకంటే నేను ఒక మాట చెప్పుండాల్సింది. ఎంతమంది వ్యూస్ వచ్చినా ఎంతమంది చూసినా సరే కొద్దిగా చెప్పినట్టయితే బాగుండేది. అంటే ఫస్ట్లో మా స్వామి మాల వేసుకున్నారు అనేసరికి నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. అలానే చెప్పాను కదా, మేము మాల ఎందుకు వేసుకున్నాము అంటే మా స్వామి మాల ఎందుకు వేసుకున్నారు, అలానే మాల ఎందుకు రిమూవ్ చేశారు అనేది ఇప్పుడు చెప్తాను. మాల అయితే మేము చాలా ఇష్టంగా వేసుకున్నాము. మేము అంటే మాకు మా హస్బెండ్కి చాలా ఇష్టపడి వేసుకున్నారు, అంటే నేను వేసుకోవాలి అని ఉంది అనేసి చాలా ఇష్టంగా అయితే మాల వేసుకున్నారు. కానీ ఒక 1 వీక్ ఉన్నట్టున్నారు అంతే. ఇంకా తర్వాత అయితే వాళ్ళ నాన్నమ్మకైతే హెల్త్ బాగాలేదనేసి ఒక 4 days అలా హాస్పిటల్లో పెట్టారు. ఇంకా అప్పటి నుండి మా వారికి కూడా చాలా అంటే చాలా భయపడ్డారు. అంటే స్వామి మాలలో ఉన్నా కూడా చాలా భయపడ్డారు, అంటే ఏమీ అవ్వకుండా ఉంటే బాగుండు, ఎంతో ఇష్టంతో మాల వేసుకున్నాను కదా, ఇలా అవుతుంది ఏంటి అని అయితే చాలా భయపడ్డారు. కానీ తలరాత అంటారు కదా, అక్కడ ఏం జరగాలనంటే అదే జరుగుతుంది అని అంటారు కదా. అంటే మీరు అనుకోవచ్చు, అంటే ఆవిడ అలా బాగోకపోతే మీరు మాల ఎందుకు వేసుకున్నారు అనేసి అనుకోవచ్చు. మా అమ్మగారు బాగానే ఉన్నారు, అంతకుముందు మా స్వామి మాల వేసుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అంటే నేను వెళ్ళి మా అమ్మగారికి కూడా చెప్పాను, మాల వేసుకుంటున్నాడు ఇలా నాగబాబు అని అయితే చెప్పాను. ఇంతకీ ఎవరు చనిపోయారు అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ, అంటే నాకు అమ్మమ్మ గారు అవుతారు. మా ఆయన వాళ్ళ నాన్నమ్మ గారు అయితే చనిపోయారు. అంటే ఇంకా దానివల్ల మేమైతే మాలని రిమూవ్ చేసేసాము. ఇంకా ఇప్పటికైతే 1 month అయిపోయింది. అంటే అక్టోబర్ నెలలో 21వ తారీఖున అయితే అమ్మమ్మ గారు అయితే చనిపోయారు. ఇంకా దానివల్ల అయితే మేము మాలని రిమూవ్ అయితే చేసేసాము. మేము మాల వేసుకుని ఒక 1 week అలా చేసాము. ఇంకా పూజలు అయితే చేసాము. చాలా బాగా జరిగింది మాకు, అంతా కూడా మేము అనుకున్నట్టుగా జరిగింది, చాలా మంచిగా జరిగింది. అనుకునేలోగా మేము ఇలా ఒక సంఘటన అయితే జరిగేసరికి మేము మాలను అయితే తీసేయాల్సి వచ్చింది. మా వారైతే మాలను అయితే రిమూవ్ చేసేసారు. దానివల్ల అయితే
ఇంకా మేము అంటే చెప్పాను కదా అమ్మమ్మ గారికి బాగానే ఉంది, హెల్త్ బాగానే ఉంది. అంటే మా వారు మాల వేసుకున్నప్పుడు కూడా హెల్త్ బాగానే ఉంది అమ్మమ్మ గారికి. వెళ్ళి కూడా చెప్పాను, అమ్మమ్మ ఇలా నాగబాబు మాల వేసుకుంటున్నాడు అని అయితే చెప్తే సరేలే అమ్మ అని కూడా అంది. అప్పటికి అంతా బాగానే ఉంది, మా అమ్మగారి హెల్త్ బాగుంది, అంతా బాగుంది. తర్వాత ఇలా చెప్పేసారు. అమ్మమ్మ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మాల వేసుకుంటున్నారు అనగానే అమ్మమ్మ గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మమ్మల్ని కొద్దిగా ఇష్టంగా చూసేవాళ్ళు. అంటే నా పెళ్ళైన దగ్గర నుండి కూడా నాకు ఇప్పుడు పెళ్ళయి 4 సంవత్సరాలు అయితే అవుతుంది. నాకు తెలిసి దాదాపు ఒక 1 ఇయర్ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం కదా, ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిందేమో. కానీ మిగతా 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా నేను ఆవిడతో ఉన్నాననే చెప్తాను. ఎందుకంటే నాకు కొంచెం ముసలి వాళ్ళంటే కొద్దిగా అంటే వాళ్ళని బాగా చూసుకోవాలి, కొద్దిగా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి, ఇలాంటివన్నీ కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు. అందుకే మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మగారితో కూర్చోవడం, మా అమ్మగారితో గడపడం, టైం అనేది చాలా ఇష్టంగా ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని. అలాంటిది సడన్గా మమ్మల్ని వదిలేశారనేసరికి చాలా బాధ అనిపించింది. అందులోనూ మా వారు మాల వేసుకుని మళ్ళీ మేము మాల తీసేయడం అన్నది మాకు ఇంకా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. నేను మీకు రీసెంట్గానే ఒక వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము అనుకోని ఒక సంఘటన అయితే జరిగింది, దానివల్ల నేను ఈ మంత్ వీడియోస్ సరిగ్గా పెట్టలేకపోతున్నానని కూడా చెప్పాను. ముందు మంత్లో వీడియోస్ కూడా ఏమీ పెట్టలేదు సరిగ్గా. ఎప్పుడో అంటే అంతకుముందు తీసినవి ఓల్డ్ వీడియోస్ ఉంటే అవన్నీ కూడా ఎడిట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి అలా పెట్టుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. అంటే మేము వీడియోస్ తీసే సిచ్యువేషన్ లేదు, ఇంకా ఇంటి దగ్గర అందరూ ఉండటం, ఇలాంటివన్నీ జరగడం. అది కాకుండా నాకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా విలేజ్ బ్లాగ్స్, అంటే ఇంటి దగ్గర ఉండి చేసుకునే పనులన్నిటినీ చూపిస్తూ ఉంటాను కదా నేను. అలాంటిది వీడియోస్ ఇంటి దగ్గరనే షూట్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అది కాకుండా మేము చాలా బాధగా ఉన్నాము. మా అమ్మమ్మ గారు చనిపోవడం అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ హెల్త్ చాలా బాగుంది, ఆవిడ మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. సడన్గా ఒక 1 వీక్లోనే అంతా కూడా తారుమారు అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా బాధపడ్డాము. మేమందరం కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ అప్పుడే ఇలా అయిపోతారని అయితే. కాకపోతే ఏజ్ అయిపోయింది, ముసలి ఆవిడే. ఇంకా దానివల్ల కొద్దిగా ఇప్పుడైతే ప్రస్తుతానికి రికవర్ అవుతున్నాము, అంటే కొద్దిగా కోలుకుంటున్నాము. ఎందుకంటే ఆవిడ మాలో తిరిగిన రోజులు, మాతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఆవిడ పేరు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేసిద్ది, అంత బాగా మాతో కనెక్ట్ అయిపోయారు. ఇంకా మా మామయ్య, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, మా మామయ్య వాళ్ళ అమ్మగారు ఇప్పుడు చనిపోయింది కదా, వాళ్ళందరూ కూడా ఇంకా అసలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి యాజ్ ఎ మదర్ కాబట్టి వాళ్ళందరిలో, అంటే మా ఇంటి పేరు జన్ను కదా, మా ఇంటి పేరులో ఒక పెద్ద తలకాయ అన్నట్టు, అంటే ఒక పెద్ద మనిషి. ఇంకా ఆవిడ తర్వాత మా మామయ్య వాళ్ళే, ఇంకెవరు లేరు. వాళ్ళ హస్బెండ్ కూడా మా మామయ్య వాళ్ళు ఇంత చిన్న పిల్లలు అప్పుడే చనిపోయారంట. ఆవిడే 5 పిల్లల్ని పెంచడం కానివ్వండి, పెళ్ళిళ్ళు చేయడం, ఇప్పుడు మనవాళ్ళు పుట్టినంత వరకు కూడా ఆవిడే అన్నీ చూసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా కష్టపడేది, ఎంత పని చేసేదంటే చాలా పని చేసేది. చాలా అంటే రోజు మా పెళ్ళైన దగ్గర నుండేనేమో పనికి వెళ్ళడం మానేసింది. మా పెళ్ళి కాకముందు అంతా కూడా నాట్లకు వెళ్ళడం, కోతలకు వెళ్ళడం, ఇలాంటి చాలా పనులు చేసేది. పన తిప్పుతారు కదా, ఈ పనులన్నీ. అంటే వ్యవసాయం అసలు బాగా చేసిద్ది. ఆవిడ హెల్త్ ఇలా అవ్వడం వల్ల ఆవిడ ఇలా అయితే అయిపోయింది. ఇంకా నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు మా అమ్మగారిని తలుచుకోవడం అంటేనే ఏడుపు వచ్చేస్తుంది. అసలు నాకు కొద్దిగా మేము అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీరు అనుకోవచ్చు, ఒక పక్క ముసలావిడిని పెట్టుకుని బాగోని ఆవిడ్ని అంటే హెల్త్ బాగోదు అని అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు కదా, వాళ్ళని పెట్టుకుని ఎలా మాల వేసుకున్నారు అనుకోవచ్చు. ఆవిడకి ఒక 3 months నుండి బాగోవడం లేదు, అలానే హాస్పిటల్కి చూపించడం, ఇలా మళ్ళీ తీసుకురావడం, ఇలా కొంచెం బాగానే ఉంది, మాట్లాడుతుంది, తింటుంది. అంటే మా వారు మాల వేసుకుంటారని చెప్పాను కదా, అప్పుడు ఆ టైంకి కూడా నేను వంట చేసుకుంటాను, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, ఇలా కూడా మాట్లాడుతూ ఉంది. ఓకే వెళ్ళిపోదు, వంట చేసుకుందు, ఇలా కూడా చెప్తూ ఉండేవాళ్ళం. అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండేది. ఇంకా తర్వాత ఇలా మాటలు కూడా చెప్తుంది. అంత యాక్టివ్గా ఉన్న మా అమ్మగారు ఒక్కసారిగా ఇంకా అసలు హెల్త్ బాగోక ఇంకా మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. ఇంకా సడన్గా ఒక 1 వీక్ పాటు హాస్పిటల్లోనే ఉన్నారు. తర్వాత ఇంకా హెల్త్ అయితే ఇలా అయిపోయి హెల్త్ బాగోకే చనిపోయారు అమ్మమ్మ గారు అయితే. ఇంకా అది కాకుండా వయసు కూడా అయిపోయిందిలేండి, ఇంకా హెల్త్ అయితే బాగోలేదు, దానివల్ల అయితే అమ్మమ్మ గారు చనిపోయారు. అది కాకుండా
వయసు కూడా చాలా అయిపోయింది. ఒక 80 ఇయర్స్ ఉంటాయేమో నాకు తెలిసి. నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలీదు వయసు అయితే. ముసలావిడైతే అయిపోయింది, బాగా ముసలావిడైపోయింది. కాకపోతే ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ చూపించే ప్రేమ అదంతా కూడా మేము చాలా మిస్ అవుతున్నాం. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. అంటే మీరు అందరూ అడుగుతున్నారు కదా, అలాగే మీలో చాలామంది కూడా అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క కామెంట్ అయితే వస్తుంది. అంటే స్వామి మాల వేసుకున్నారు కదా, దీక్ష అయిపోయిందా, ఇంకా ఎన్ని డేస్కి వెళ్తారు, ఇలా కూడా అడుగుతున్నారు. ఇంకా అందుకే ఇది ఒక క్లారిటీ వీడియో లాగా ఉంటుంది అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈ ఇల్లు మీదేంటి, మళ్ళీ అక్కడ ఉన్నది మీ ఇల్లు కాదా, అలా అయితే కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. నేను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. నేను ఇప్పుడు ప్రెసెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను కాబట్టి ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీ అందరూ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను. అండ్ అలానే మీ హస్బెండ్ని చూపించారేంటి, మీ హస్బెండ్ని చూపించండి, మీ వారిని చూపించండి, ఇలా కూడా అడుగుతున్నారు. నేను మ్యాక్సిమం ఆయనకి చేసిన పనులు కూడా చెప్పడం లేదు, ఎందుకంటే మళ్ళీ ఆయన్ని చూపించమంటున్నారు అనేసి. ఆయనకైతే వీడియోస్లో కనిపించడం ఇష్టం లేదు ప్రజెంట్. తర్వాత నేను ఎలాగోలా ఒప్పించి ఒకసారి మీ అందరి కోసం వీడియోస్లో అయితే చూపిస్తాను ఖచ్చితంగా. నా ఓల్డ్ వీడియోస్లో ఎక్కడైనా ఒకసారి కనిపించే వాళ్ళు, ఇప్పుడైతే అసలు కనిపించడం లేదు. ఇంకా దానికి రీజన్ అవన్నీ కూడా నేను ఇంకా ఏమీ చెప్పలేను. ఆయనకైతే ఇష్టం లేదు ఇంకా ప్రజెంట్ అంతే. నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే ఇంకా చూపించడానికి ట్రై చేద్దాము అనుకుంటున్నాను. ఆయన్ని కూడా ఫోర్స్ చేస్తున్నాను, కనిపించండి కనిపించండి అనేసి. నేను కొంచెం టైం ఇస్తే నాకు తర్వాత అయితే కనిపిస్తాను అని అయితే అంటున్నాడు. చూద్దాం ఆయన ఎప్పుడు కనిపిస్తాడో, మీరు అందరూ ఎప్పుడు చూస్తారో చూద్దాము. మీ అందరికీ క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, చెప్తాను. ఈ వీడియోలో నాకు తెలిసి నేను చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాను. ఒక 1 మంత్ అయితే నాకు వీడియోస్ పెట్టడానికి కంటిన్యూస్గా అయితే అసలు కుదరలేదు. కానీ అలా అడ్జస్ట్ చేసుకుంటూ ముందు తీసిన వీడియోస్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను. మేము చేసుకున్న ఒక 10 days 1 week పూజ అయినా కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. అయ్యప్ప స్వామి దయ ఉంటే నెక్స్ట్ ఇయర్ అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాల వేసుకుంటే మీ అందరికి మా స్వామిని చక్కగా చూపిస్తాను నాకు తెలిసి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, మీరందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ, ఎందుకంటే మీకు చెప్పకపోవడం వల్లే కదా ఇదంతా వచ్చింది. మీకు చెప్పుంటే బాగుండేది. అంటే ఇలా మాల తీసేశారు, ఇలా జరిగింది అని చెప్పినట్టయితే బాగుండేది. కానీ చెప్పలేకపోయాను, నేను కూడా లైట్ తీసుకున్నాను కాబట్టి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా సారీ మీ అందరికీ. ఖచ్చితంగా ఇక్కడ నుండి నా లైఫ్లో ఏం జరిగినా, అలానే నా ముందు వెనక ఏం జరిగినా సరే మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేస్తాను. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ వచ్చిన తర్వాత చాలా రోజులు బాధపడ్డాను. ఇవి ఇప్పుడు కాదండి, ఒక నెల నుండి కూడా, అంటే ఒక 15 days నుండి ఖచ్చితంగా వస్తున్నాయి కామెంట్స్ అన్నీ కూడా ఇలాంటివి. అంటే మీరు ఎగ్స్ తింటున్నారు, ఇలా నాన్ వెజ్ తింటున్నారు, ఇలా అంటున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో చూస్తారు నాకు తెలిసి. వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ మమ్మల్ని చూడడానికి వచ్చారు అంతా. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాము. ఇంకా అలాగే కొంతమంది అయితే పూజ వీడియోస్ చూపించడం లేదేంటి, పూజలు చేయడం లేదా, స్వామి మాల వేసుకున్నారు కదా మీరు కూడా పూజలు చేయడం లేదా, ఇలా కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. అంటే స్వామి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, కుదరక మీరు కానీ పూజలు చేసుకోవడం లేదా, ఇలా కూడా అడుగుతున్నారు. అవన్నీ ఏం లేదు, మా రీజన్ అయితే ఇదే. మా అమ్మగారు చనిపోవడం వల్ల మేమైతే పూజలు చేసుకోవడం లేదు. అలానే ఇంకా మేము స్వామి మాల తీసేయవలసి వచ్చింది. అండ్ అలానే ఇక నుండి ఒక 1 year వరకు పూజలు చేయము. అలానే ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నాను కదా, అక్కడ కూడా పసుపు కుంకుమ అనేది వేయడం లేదు. కొన్ని నియమాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. అది కాకుండా మీ అందరికీ చెప్పడం మెయిన్ విషయం మర్చిపోయాను, మా మామయ్య గారే తలకూరం పెట్టారు. అంటే చిన్నవాళ్ళు మా మామయ్య గారు సరే మా అమ్మ వాళ్ళ కొడుకులందరిలో కూతుర్లందరిలో కూడా మా మామయ్య చిన్నవాళ్ళు కాబట్టి తలకూరు పెట్టాల్సి వచ్చింది. తలకూరు పెట్టారు. దానివల్ల అయితే ఇంకా మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే టెంపుల్స్కి వెళ్ళకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చేయకూడదంట. 1 year దాకా ఇలాంటివి అయితే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే పూజ వీడియోస్ ఇలాంటివి అయితే ఇంకా మీరందరూ అర్థం చేసుకుంటారో అనుకుంటున్నాను. నన్ను మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఇంతకు మించి ఇంకా ఏమి మాట్లాడలేను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. బాయ్.